ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ప్రభుత్వంలో కొనసాగడానికి పార్లమెంటులోని మెజారిటీ మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు కేంద్ర మంత్రిమండలి ఎవరి నాయకత్వంలో కొనసాగుతుంది? ప్రధానమంత్రి. అందుకనే ఆయన అంటారు చుక్కల్లో చంద్రుడు, మరి సమానులలో ప్రధాని అంటే ప్రథముడు. అంటే ఎంతమంది మంత్రులున్నా ఈరోజు రక్షణ శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది, విదేశీ వ్యవహారాల శాఖ ఉంటుంది, మరి ఈ విధంగా కేంద్ర విద్యాశాఖ ఉంటుంది, మరి విమానయాన శాఖ, రైల్వే శాఖ, అన్ని శాఖలు ఉంటాయి. కానీ అన్ని శాఖలలో అందరికంటే ప్రథముడు ఎవరంటే ప్రధానమంత్రి దేశం మొత్తానికి. అట్లా ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి పనిచేసి ఈ మంత్రిమండలి శాసన నిర్మాణ శాఖకు బాధ్యతగా ఉంటుంది. అంటే శాసనాలను తయారు చేయడంలో ఏమైనా తప్పుడు శాసనాలు చేస్తే అక్కడున్న ఎంపీలు పార్లమెంటులో ఆ మంత్రి గారిని పిలుస్తారు. ఉదాహరణకు భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, మరి ఎక్కడైనా రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అప్పుడు ఒకసారి మరి 1966-67 సంవత్సరంలో 64వ సంవత్సరంలో మరి రైల్వే యాక్సిడెంట్ జరిగితే అప్పుడు రైల్వే శాఖ మంత్రికి ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికి నేనే బాధ్యునని చెప్పి దానికి రిజైన్ చేయడం కూడా జరిగింది. అంటే ఆ ప్రభుత్వ పాలసీలో ఏదో లోపం ఉంది కాబట్టే, ఆ రైల్వే ట్రాక్ కరెక్ట్గా లేదు కాబట్టి అక్కడ చిన్న ఉద్యోగి తప్పు చేసినా నేను కేంద్ర మంత్రిగా నేను బాధ్యునని మరి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు తన రైల్వే శాఖకు బాధ్యత వహిస్తూ జవాబుదారీతనంతోనే రిజైన్ చేసిండు. మరి ఆ విధంగా పార్లమెంటుకు బాధ్యత వహించే విధంగా ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి పనిచేస్తుంటుంది.